హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐ డిజిటల్ ప్రెన్యూర్ మెంటర్. సో ఈరోజు నేను ఐ డిజిటల్ ప్రెన్యూర్ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్గా ఇంట్రో అనేది ఇస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అనేది చూడండి, మీకు వర్క్ డీటెయిల్స్ అనేది అర్థమవుతుంది. వర్క్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్లీ ఎలా ఇండిపెండెంట్ అవ్వాలి. సో సరేనా, దీంట్లో వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో ట్రస్ట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక లీగల్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ లీగల్ ఆపర్చునిటీ యూస్ చేసుకొని నేను 30 డేస్లో 76,000 అనేది ఎలా ఎర్న్ చేశాను అని ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బేసిక్గా నా ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను, ఓకేనా. హాయ్ అండి, ఐఎమ్ ప్రియా, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను కంప్లీట్ చేసి బీటెక్ నియర్లీ 8 years అవుతుంది. సో ఈ 8 yearsలో నేను చాలా గ్యాప్ అనేది వచ్చింది. బయటకు వెళ్ళి జాబ్ చేసే క్యాపబుల్ లేక నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చూస్ చేసుకున్నాను. నేను కూడా ఇంట్లో ఉండి చెయ్యాలి అనే ఇంటెన్సిటీ నాకు ఒకటి ఉండేది. సో మీరు తెలుసు కదా, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల పిల్లలు, కిడ్స్ అండ్ మ్యారేజ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో ఉండి చేయాలన్న ఇంటెన్సిటీ ఉండేది. నేనేంటో ప్రూవ్ చేయాలన్న క్యాపబిలిటీ నాకు వచ్చేదన్నమాట, ఆ థాట్స్. సో మనం చదువుకున్నాం, ఎడ్యుకేటెడ్స్ కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకున్నాను. ఐడిపి గురించి తెలుసుకున్న తర్వాత ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయిన తర్వాత నేను ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నాను. బేసిక్గా నాకు 2 kids అండి. అండ్ మా హస్బెండ్ వచ్చేసి రైల్వే ఎంప్లాయ్ అనమాట, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తారు. సపోర్ట్ చేద్దామని చెప్పేసి హస్బెండ్కి అండ్ నా సపోర్ట్స్ కూడా, ఓకేనా. సో ఇందుకనేసి నేను స్టెప్ తీసుకున్నాను. ఇది తీసుకొని ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకొని 30 డేస్లో 76K అనేది సంపాదించాను. అది కూడా ఎలా అనుకుంటున్నారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారానే. సో ఓకేనా. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇది రియలా ఫేకా అంటే 100% ఇది రియల్ అండి. చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నాయి ఆన్లైన్స్లో. చాలా మెంటర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు చెక్ చేసుకోండి, 1కి 2 times చెక్ చేసుకోండి. మీరు ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ చెప్తారా లేదా, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఉంటేనే ఎన్రోల్ అవ్వండి, లేదంటే వద్దు. చాలామంది బయట ఎన్రోల్ చేసేస్తారు, వదిలేస్తారు. సో అలా కాకుండా నేనేంటి అని అంటే, నా దగ్గర కూడా అలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అండ్ నౌ వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యారు, ఇన్కమ్ అనేది తీశారు. సో వాళ్ళ దగ్గర ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఎలా అండి, చెప్పండి. సో అందుకనేసి మీరు చూస్ చేసుకునే రైట్ మెంటర్ని బట్టి ఉంటుంది, మీ మెంటర్ గైడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఈ కంపెనీ CEO వచ్చేసి అశుతోషి ప్రశస్త. ఈయన వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటాడు. సో ఈ కంపెనీ కూడా న్యూఢిల్లీలో లొకేట్ అయి ఉంటుంది. సో ఈ కంపెనీ వచ్చేసి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఇది చాలా హై పేయింగ్ స్కిల్స్, లైక్ 45 హై పేయింగ్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ లైక్ మీరు చూసారు కదా బయట బైజూస్, అప్గ్రేడ్ అలా ఎలా ఉంటుందో, సేమ్ దీంట్లో కూడా 45+ మనీ మేకింగ్ స్కిల్స్ అనేది ఉంటాయి. కంపెనీలో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. రికార్డ్ సెక్షన్స్ ఉంటాయి, లైవ్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఓకే, నెక్స్ట్ దీంట్లో ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అని అంటే, ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, ఓకేనా. ఫ్రీలాన్సింగ్ అంటే మనం స్కిల్స్ మీద నేర్చుకొని అండ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ప్రాజెక్ట్స్ క్లయింట్స్కి చేసి పెడతాం అనమాట. సో ఓకేనా, హై డిమాండింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటాం. సో ఈ అశుతోషి ప్రశస్త ఎవరు అంటే, ఈయన ఒక్క ఐ డిజిటల్ ప్రెన్యూర్ కంపెనీ ఫౌండర్. అండ్ ఈయనకి మీరు చెక్ చేసే పని అయితే, ఇన్స్టాగ్రామ్లో 400K ఫాలోవర్స్ అనేది ఉన్నారు. అండ్ ఈయన ఒక యూత్ ఫెస్టివల్ అనేది లాంచ్ చేశారు, ఓకేనా. బిగ్గెస్ట్ యూత్ ఫెస్టివల్, అది 2023లో లాంచ్ చేశారు, ఓకే. అది అండ్ ఆల్సో ఈయన జోస్టాక్ స్పీకర్స్ కూడా, ఓకే. జోస్టాక్ స్పీకర్ అంటే మీకు తెలుసు కదా, బాగా ఫేమస్ అయిన వాళ్ళని దాంట్లోకి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ దీని రిజిస్టర్ ప్రూఫ్స్ అనేవి నేను స్క్రీన్ మీద ఇస్తాను. సో మీరు చెక్ చేసుకోండి. ఆర్ఎల్స్ నాకు స్క్రీన్ మీద నాకు అర్థం కావట్లేదు, నాకు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేవి నాకు పంపించన్నా నాకు వాట్సాప్లో పిన్ చేస్తే నేను వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ పైన స్క్రీన్ మీద కూడా మీకు వాట్సాప్ నెంబర్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. లీగాలిటీ ప్రూఫ్స్ అని అంటే లైక్ GST, MSME సర్టిఫికేట్, ఓకేనా. ప్రతి ఒక్కటి ఈ కంపెనీకి ఉంటాయన్నమాట. సో దీంట్లో ఓకే, ఇంతవరకు చెప్పావు. దీంట్లో వర్క్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో 4 ways ఆఫ్ వర్క్ ఉంటుందండి. ఒకటి ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. జాబ్ బేస్డ్ స్కిల్ అంటే జాబ్ చేసుకుంటూ మనం స్కిల్స్ నేర్చుకుంటూ మనం జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. రన్ యువర్ ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, ఓకే. అలా చేసుకొని వర్క్ అనేది చేసి మనం మనీ అనేది ఎర్న్ చేస్తాం త్రూ సోషల్ మీడియా ద్వారా,
ఓకే, అఫిలియేట్ అయితే సోషల్ మీడియా ద్వారా చేస్తాము. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ప్రాజెక్ట్స్ లైక్ క్లయింట్స్కి మనం వర్క్ చేసి పెడతాం. అర్థమవుతుందా? అండ్ నా బ్యాంక్ ప్రూఫ్స్, కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్ అన్నీ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆర్ఎల్స్ నాకు మెసేజ్ చేసినా నేను మీకు మొత్తం పెడతానమాట. సో మీకు అర్థమైద్ది. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో ఏమేం ప్యాకేజెస్ ఉంటాయి? దీంట్లో బేసికల్గా 4 ప్యాకేజెస్ ఉంటాయండి. ప్రో, సుప్రీమి, ప్రీమియం, ప్రీమియం ప్లస్. ఓకేనా? ప్రో మీరు వెబ్సైట్లో ఎన్రోల్ అయితే కనుక మీకు ఫుల్ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ప్రోమో కోడ్ యూస్ చేస్తే కనుక మీకు 30 to 40% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఆఫ్టర్ ప్రోమో కోడ్ ఎంత పడుతుంది అనేది నేను చెప్తాను. ప్రో ప్యాకేజెస్ వచ్చేసి 6,999. వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 11,800. ఓకేనా? దీంట్లో 18+ స్కిల్స్ అనేది ఉంటాయి. దీని నుంచి మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేయాలి అనేది నేను లాస్ట్లో ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చెప్తాను, క్లియర్ కట్గా. ఓకేనా? నెక్స్ట్ సుప్రీమి విత్ ప్రోమో కోడ్ తోటి 11,800. వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 17,700. టోటల్ వచ్చేసి 28+ స్కిల్స్ అనేది ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రీమియం ప్లస్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద iDigitalPreneur. మీకు ప్రాజెక్ట్స్ అయినా కానీ, అఫిలియేట్లో గ్రోత్ అయినా కానీ, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ని బట్టే ఉంటుంది. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది నేను చెప్తాను. ప్రీమియం వచ్చేసి ఆఫ్టర్ ప్రోమో కోడ్ మీకు 15,999కి వస్తుంది. వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 22,999. ఓకేనా? దీంట్లో 36+ స్కిల్స్ అనేది ఉంటాయి. ఓకే, ప్రీమియం ప్లస్ అనమాట. నెక్స్ట్ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసి 29,999. మీరు కనుక కూపన్ కోడ్ యూజ్ చేసి జాయిన్ అయితే 21,999. ఈవెన్ ఐ ఆల్సో ఎన్రోల్డ్ విత్ ప్రీమియం ప్లస్ ప్యాక్ తీసుకోవడం వల్లే నేను 30 డేస్లో 76K అనేది ఎర్న్ చేశాను. బయట అందరినీ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళందరూ ఎలాగ చేస్తున్నారు? ప్రీమియం ప్లస్ కోర్స్ తీసుకొని అంతంత ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారు. ఊరికే చేయరండి ఎవరు కూడా, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో నీకు అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ డిఫరెన్స్ అనేది చెప్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా యూస్ చేసుకొని చేస్తాం. ఫ్రీలాన్సింగ్ వితౌట్ సోషల్ మీడియా అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ కమిషన్ బేస్డ్ ఉంటుంది అండ్ ఫ్రీలాన్సింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది. స్కిల్ అనేది ఫోకస్ చేయాలి. అఫిలియేట్ అండ్ ఫ్రీలాన్సింగ్ 2 కంపెనీలోనే చేయాలి. ఓకేనా? కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్రీలాన్సింగ్ బయట నుంచి ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి కూడా నా సెక్షన్స్ వాళ్ళలో మీకు క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఎర్న్ అఫిలియేట్లో మీరు ప్రీమియం ప్లస్ కనుక తీసుకుంటే 50,000 to 60,000 అనేది పక్కా అనేది ఎర్న్ చేస్తారు. ఫ్రీలాన్సింగ్లో అయితే 40,000 to 50,000 అనేది తీసుకుంటారు. ఇది అఫిలియేట్ అనేది చాలా ఈజీ అండి. ఫ్రీలాన్సింగ్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ 1 స్కిల్ నేర్చుకున్నా కానీ 2 మనం చేయొచ్చు. ఓకేనా? నా స్టూడెంట్స్కి అందరికీ నేను ఎలా గైడ్ చేస్తున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇంతవరకు మాకు అర్థమైంది. దీని నుంచి ఎర్నింగ్స్ ఎంత వస్తాయి అంటే, ప్రో ప్యాకేజ్ మీరు కనుక తీసుకుంటే నియర్లీ 15,000 అనేది ఎర్న్ చేస్తారు. సుప్రీమి తీసుకుంటే 30,000 తీసుకుంటారు. ప్రీమియం తీసుకుంటే పర్ మంత్కి వచ్చేసి 50,000 ప్లస్సే తీసుకుంటారు. అండ్ ప్రీమియం ప్లస్ తీసుకుంటే నియర్లీ మీరు 70,000 అనేది ప్లస్ అనేది తీసుకుంటారు పర్ మంత్కి. ట్రస్ట్ మీ, ఇంతకంటే ఎవరు బాగా చెప్పరు. ఓకేనా? స్కిల్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఇంతవరకు చెప్పావు. నెక్స్ట్ ఏంటి? వర్క్ ఎవరెవరు చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ వర్క్ అనేది ఎవరైనా చేయొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అందరూ చేయొచ్చు. లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, జాబ్ హోల్డర్స్, ఇన్ఫ్లుయెన్స్, సైడ్ ఇన్కమ్ కోసం చూసి సర్చ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో డోంట్ ఏజ్ డస్ నాట్ మ్యాటర్. ఏజ్ అనేది ఉండదండి. 18 years అబోవ్ వాళ్ళు ఎవరైనా కానీ జాయిన్ అవ్వచ్చు అండ్ నేర్చుకోవచ్చు స్కిల్స్ అనేది. అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి ల్యాప్టాప్ అవసరం లేదు, జస్ట్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు. నేను కూడా జస్ట్ మొబైల్ ఫోన్ యూస్ చేసుకొని ఇంత ఎర్నింగ్స్ అనేది చేస్తున్నాను. అండ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా నేను మొబైల్లోనే చేస్తున్నాను. ఓకేనా? ఇది వర్క్ అనేది డైలీ ఎంత చేయాలి అంటే 2 to 3 hours వర్క్ అనేది డ్యామ్ షూర్గా చెయ్యాలి. ఓకేనా? ప్రెజర్ అనేది ఉండదు. పార్ట్ టైం కన్నా చేసుకోవచ్చు అండ్ ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? 0 స్కిల్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కటి జీరో నాలెడ్జ్ నుంచి జాయిన్ అయ్యి మనం స్కిల్ నేర్చుకొని వర్క్ అనేది కంపెనీకి ప్రొవైడ్ చేయొచ్చు.
ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్ ఆల్సో కూడా 15 to 20,000 అనేది తీసుకుంటారు జస్ట్ ప్రో ప్యాకేజ్లో. అండ్ ప్రీమియం ప్యాకేజ్లో అయితే ఈవెన్ ఫ్రెషర్ కూడా 50+ అనేది ఎర్న్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది అండి. ఇన్వెస్ట్మెంట్ అయితే 1 టైం ఉంటుంది అండ్ లైఫ్ టైం ఎర్నింగ్స్ అయితే పక్కా ఉంటాయి. అండ్ నా సపోర్ట్ కూడా మీకు లైఫ్ టైం ఉంటుంది, కంపెనీ త్రూ కూడా లైఫ్ టైం ఉంటుంది. ఎందుకు ఎర్నింగ్స్, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారా? సో ఓకే, మీకు ఒక డౌట్ చెప్తున్నాను వినండి. బయటకు వెళ్ళి సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేది నేర్చుకుంటాం కదా, సాఫ్ట్వేరే కాదు ఏదైనా నేర్చుకుంటాం కదా, మనీ అని పే చేస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా మనీ పే చేయాలి. ఓకేనా. బయట మీరు మెటా యాడ్స్ అనే టాపిక్ నేర్చుకున్నారనుకోండి 16,000 తీసుకుంటారు. అదే 22,000 16,000కి మీకు 45+ స్కిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వర్క్ కూడా ఇక్కడే చేస్తాము. ఓకేనా. ఇంత మంచి ప్లాట్ఫామ్ అయితే ఎక్కడ జరగదు. సో నా టీం వచ్చేసి, నా టీంలో జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి నేను చెప్తున్నాను. వీక్లీ 5 లైవ్ సెక్షన్స్ అనేది ఉంటుంది. 100% సక్సెస్ గ్యారంటీ అనేది నేను 1 మంత్లోకే ఇస్తాను. ఓకేనా. అది ఫ్రీలాన్సింగ్కి అయినా కానీ అఫిలియేట్కి అయినా కానీ మ్యాక్సిమం 1 మంత్కి అయితే నేను డ్యామ్ షూర్గా ఇస్తాను. ఓకేనా. 1:1 లైవ్ సెక్షన్ అనేది డైలీ జరుగుతుంది. లైఫ్ టైం అసెస్మెంట్ అనేది ఉంటుంది. రికార్డింగ్ సెక్షన్స్, డౌట్ సెక్షన్స్ అనేది నా స్టూడెంట్స్కి ఉంటాయి. తెలుగు ట్రైనింగ్స్ అనేది ఉంటాయి, బోత్ అఫిలియేట్కి ఫ్రీలాన్సింగ్కి. ఓకేనా. రోడ్ మ్యాప్ అనేది ప్రాపర్గా ఇస్తాను. ఏ స్కిల్స్ నేర్చుకుంటే ప్రాపర్గా రికార్డింగ్స్ ఫాలో అవ్వాలి అనేసి ప్రతి ఒక్కటి చెప్తాను. 60,000 పర్ మంత్ తీసే బాధ్యత నాది అవుతుంది. అండ్ 100% ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయ్యే బాధ్యత నాది. ఓకేనా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలా బ్యాచెస్ అనేది ఉంటాయి. సో ఈ బ్యాచెస్ వల్ల నేను క్లాసెస్ డైలీ తీసుకుంటాను. ఈ బ్యాచెస్ త్రూ ఫస్ట్ బ్యాచ్ అండ్ సెకండ్ బ్యాచ్ అనమాట. నేను ఇప్పుడు 50+ స్టూడెంట్స్కి అనేది ట్రైన్ చేశాను. సో ఓకేనా. అండ్ నా స్టూడెంట్ రివ్యూస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. సో ఇలా నా స్టూడెంట్స్ కూడా ఎర్నింగ్స్ అనేది చేస్తున్నారు. ఇంతవరకు వీడియో అనేది వాచ్ చేసినందుకు సో థ్యాంక్ యూ అండి. సో మీరు చూస్ చేసుకునే మెంటర్ని బట్టి ఉంటుంది. మీరు నా దగ్గరే జాయిన్ అవ్వమని అనట్లేదు. ఓకేనా. చెక్ చేసుకోండి. వన్స్కి ట్రైస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ట్రస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్.